బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఫిలిప్పీన్స్ లో విధ్వంసం సృష్టిస్తోంది టైఫూన్ కల్మెగి. టైఫూన్ కారణంగా ఇప్పటికీ 100 మందికి పైగా మృతి చెందారు. వరదల్లో కొట్టుకుపోయాయి వందలాది కార్లు. విజువల్స్ మీరు చూస్తున్నారు. విధ్వంసం సృష్టించిన తర్వాత అక్కడ ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయనేది. ఇళ్ల పైకప్పులు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు కొంతమంది జనం. సహాయక చర్యల్లో కుప్పకూలిపోయింది హెలికాప్టర్. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో 5గురు ఉన్నారు. గడిచిన ఏడాది కాలంలో ఫిలిప్పీన్స్పై విరుచుకుపడిన 20 తుఫాన్ల గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ప్రస్తుతం విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ తుఫాను కారణంగా ఎటువంటి విధ్వంసం అక్కడ జరిగిందనేది మీరు చూడొచ్చు. ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ఎటువంటి చర్యలకు ఉపక్రమించారనేది. మరి ముఖ్యంగా అక్కడ పశువుల్ని కాపాడుకోవడానికి, ఇంకా చెప్పాలంటే వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడానికి వాళ్ళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇళ్ల పైకప్పులెక్కి, చిన్న పెద్ద అంతా కలిసి ఇళ్ల పైకప్పులెక్కి వాళ్ళ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. రోడ్ల మీద సాధారణంగా అదంతా రోడ్డు అంతా కూడా, కానీ అక్కడ మీరు ప్రస్తుతం పరిస్థితి చూస్తే కనుక ఎక్కడ తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి అక్కడ నెలకొంది. ఆ స్థాయిలో ఫిలిప్పీన్స్లో విధ్వంసం సృష్టించింది ఈ టైఫూన్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ టైఫూన్ కల్మెగి ఎటువంటి బీభత్సాన్ని సృష్టించిందో విజువల్స్ మీరు చూడొచ్చు. ఊర్లను తుడిచిపెట్టేస్తుంది ఈ తుఫాను. మీరు చూడొచ్చు అక్కడ వెహికల్స్ ఏ స్థాయిలో ధ్వంసం అయిపోయాయనేది. కార్లు కొట్టుకొచ్చాయి. భారీ కంటైనర్లు అక్కడ రోడ్డు మీద పడిపోయిన సందర్భం. ఆపరేషన్ టైఫూన్ కల్మెగికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అక్కడ నదులు, వాగులు, వంకలు ఉగ్రరూపం దాల్చాయి. ఈ విజువల్స్ మీరు చూడొచ్చు. ఫిలిప్పీన్స్లో టైఫూన్ కల్మెగి విధ్వంసాన్ని సృష్టించింది. ఫిలిప్పీన్స్ తుఫాను బీభత్సంతో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. 2025లోని, అంటే ఈ దాదాపుగా 10 నెలల వ్యవధిలోని 20 తుఫాన్లు ఫిలిప్పీన్స్ చుట్టుముట్టాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కల్మెగి తుఫాను విధ్వంసం సృష్టించింది. అంచనాలకు అందని విధంగా అక్కడ అధికారులు చెప్పుకోవచ్చంటే అర్థం చేసుకోవచ్చు. అధికారులకి అంచనాకి అందలేదు ఈ తుఫాన్ అంటూ వాళ్ళు చెప్పడం అక్కడ పరిస్థితిని అర్థం పడుతోంది. గ్విమాడస్ ప్రావిన్స్లోని జోర్దాన్ పట్టణంలో లేఖంగా 160 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీచాయి. 160 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీచిన సందర్భం. ఈ గాలుల ధాటికి వందల సంఖ్యలో ఇళ్లు నేలకూలిపోయాయి, పైకప్పులు ఎగిరిపోయాయి. గాలులతో పాటు అక్కడ బీభత్సమైన వర్షం కూడా కురుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ ఊరంతా కూడా నీట మునిగిన పరిస్థితి. వరదలు పోటెత్తడంతో 100 మంది వరకు కూడా మరణించారనేది అక్కడ అధికారులు వెల్లడిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా అధికారిక ధృవీకరణ రావాలి, అంటే ఇంకా ఆ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. చాలామంది ఆచూకీ ఇప్పటికే గల్లంతైంది. జోర్దాన్ సిటీలోని అగుసాన్ జల్సూర్ ప్రావిన్స్లో వర్షం పడింది. ఆ వరదలకు వేలాది కార్లు కొట్టుకుపోయాయి. నీళ్లలో తేలుతూ కార్లు కొట్టుకుపోయాయి. ఇంటి పైకప్పులు ఎగిరిపోవటం, ఇల్లు కూలిపోవటం, ఇవన్నీ అక్కడి ప్రజల జీవితాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసేసాయి. ఫిలిప్పీన్స్పై భారీ ప్రభావం చూపించింది టైఫూన్ కల్మెగి. ఆ ప్రభావంతో ఊర్లు కొట్టుకుపోయిన సందర్భం. ఇల్లు కూలిపోవడంతో ఇళ్లలోని జనం రోడ్డు మీద పడ్డారు. అక్కడ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఒక పక్క వర్షం, మరో పక్క గాలులు, ఇంకో పక్క వరద అక్కడ బీభత్సాన్ని సృష్టించింది. తల దాచుకునేందుకు అవకాశం లేదు. ఎందుకంటే ఒక పక్క భీకర గాలులు వీస్తున్న సందర్భంలో ఇంట్లో ఉందామంటే వరద, పోని పైకెక్కి కూర్చుందామంటే భీకర గాలులు. ఇది టైఫూన్ కల్మెగి సృష్టించిన విధ్వంసం. అక్కడ ప్రజలు బయటికి రావాలంటేనే జంకిపోయిన పరిస్థితి ఉంది. వర్షం, గాలులు, ఈ రెండింటినీ అక్కడ విట్నెస్ చేసిన ప్రజలు ఎటువంటి భీకర పరిస్థితిని అనుభవించాలో అర్థం చేసుకోవచ్చు. సహాయక చర్యలు, 5గురు సిబ్బంది అక్కడ ఆర్మీ హెలికాప్టర్లు లోరెటో పట్టణానికి వెళ్ళిన క్రమంలో అక్కడ కూలిపోయింది. వాతావరణం ప్రతికూలంగా ఉండడంతో ఇలా జరిగిందని చెప్పి అక్కడ అధికారులు ప్రకటించారు. దీంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బంది పడింది అక్కడి ప్రభుత్వం.
కేవలం 2025లో ఇప్పటి వరకు 20 తుఫాన్లు వచ్చాయంటే అక్కడ అర్థం చేసుకోవచ్చు. ఆ దేశంలో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా తుఫాను బాధితులే కావడం అక్కడ పరిస్థితిని అర్థం పడుతోంది. ఈ తుఫాను ప్రభావంతో ప్రస్తుతం అక్కడ ప్రభుత్వం ప్రజలని కాపాడేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తోంది. ఎందుకంటే విధ్వంసం ఆ స్థాయిలో జరిగింది, కొన్ని రోజుల పాటు కొనసాగింది. మనం మాట్లాడుకున్నాం, యాక్చువల్లీ మనకు అల్పపీడన ప్రభావం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు దానికి ఇటువైపు అంటే ఫిలిప్పీన్స్కి సంబంధించి అంటే థాయిలాండ్కి అలాగే అండమాన్ నికోబార్ దీవులకి మధ్య ఈ అల్పపీడనం ఏర్పడితే అటువైపు అంటే ఫిలిప్పీన్స్కి అటు నుంచి వచ్చిన తన క్రమంలో అంటే ఒక విధంగా చెప్పాలంటే థాయిలాండ్కి అవతల వైపు ప్రస్తుతం ఈ తుపాను కేంద్రీకృతమైన పరిస్థితి అటువంటి విధ్వంసాన్ని సృష్టించింది. ఇంకా అది కంటిన్యూ అవుతోంది. ఇంకా కూడా చెప్పాలంటే అది కంటిన్యూ అవుతున్న పరిస్థితే ఉంది. ఇప్పుడు కూడా దాని ప్రభావం ఇంకా ఉంది. దాని ప్రభావం గురించి మాట్లాడుకునే సందర్భంలో అది ఇంకా కంటిన్యూ అవుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ కల్మేగి ప్రభావంతో ప్రజల అక్కడ జీవనం పూర్తిగా దెబ్బతింది. ప్రస్తుతం వియత్నాం వైపు వెళ్తోంది, దాని ప్రభావం వియత్నాం వైపు వెళ్తోంది. మనం మాట్లాడుకున్నట్టుగా థాయిలాండ్కి సంబంధించి ఫిలిప్పీన్స్ నుంచి ఇటు థాయిలాండ్కి తన గమ్యం ఉంది ప్రస్తుతం. అయితే ఫిలిప్పీన్స్లో విధ్వంసం సృష్టించింది. ఫిలిప్పీన్స్ను దాటుకొని ఇప్పుడు థాయిలాండ్ వైపు, వియత్నాం అలాగే థాయిలాండ్ వైపు వెళుతోంది. వియత్నాం, లాఓస్, కంబోడియా, థాయిలాండ్లో ఐ థింక్ బ్యాంకాక్కి సంబంధించి అనుకుంటా, అక్కడ వరకు దీని ప్రభావం కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో అక్కడ అధికారులు కూడా అలర్ట్ అయిన పరిస్థితి ఉంది. ఈ కథలను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాన్ని చూస్తున్నప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అవర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్తో పాటు టీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.